సో ఇది ఈరోజు ఫ్రెండ్స్ ఇంత దారుణమైన అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు దిశానిర్దేశనం ఏం చేయాలి, ఏమి ఇచ్చిన హామీలు ఏమున్నాయి, పాలపిట్ట చీరలు మా మహిళలు కట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి అంటారు. జమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిసిపోతురో చూడ ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళు అందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అందుకే ఈ చీరలను చూసి మగోళ్ళు కూడా చీరలు కట్టుకోవాలని అనుకుంటారట. ఇది ఎవడన్నా మాట్లాడే మాటేనా? అసలు సోయున్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? అంత ముద్దుగా ఉంటే ఒక చీర కట్టుకొని రేవంత్ రెడ్డి రావచ్చు కదా. చీరలు గాజులు వేసుకోమని మంత్రులకు సలహా ఇస్తాడు. అసలు ఒక సోయున్నోడు ఎవడన్నా ఈ మాటలు మాట్లాడతాడా? వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. మమ్మల్ని మా ముఖ్యమంత్రి చీరలు కట్టుకోమంటుడు, గాజులు వేసుకోమంటుండని. కొద్దిగా అన్నా మనం మంత్రులము, ఈ క్యాబినెట్లో ఉన్నాము, మన కుటుంబాలు ఉన్నాయి, మనకు పిల్లలు ఉన్నారు. మనని మన సహచర క్యాబినెట్ మంత్రి చీరలు కట్టుకోమంటుంటే సిగ్గుపడాలి. ఈ క్యాబినెట్ గాజులు వేసుకోమంటుందంటే సిగ్గు. ఈ విషయాన్ని ఎవరు చెప్పాలంటే ప్రజలు చెప్పాలి. మీరు మంత్రులుగా అనర్హులు, మీరు మంత్రులుగా మీరు ఇచ్చిన మాటల మీద నిలబడట్లేదు, మీరు మగాళ్ళు కాదు చీరలు కట్టుకోండి అని ప్రజలు చెప్పాల్సిన పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి చెప్తున్నాడు మీరు చీరలు కట్టుకోండి, గాజులు వేసుకోండి అంటే వాళ్ళు ముసి నవ్వులు నవ్వుతున్నారు. మా ఆడపడుచులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి. వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఈరోజు ఎవరిని సరే నీ మంత్రులను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, మీ కర్మ మీ బొందలలో మీరు దూకూరి, ఎవరికి సంబంధం లేదు. జనాలను నీ సభకు మా జీవితం గురించి ఏం చెప్తాడు, మా జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తాడు, మాకు మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎలాంటి హామీ ఇస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్న జనాలకు కూడా నువ్వు చీరలు కట్టుకోండి అని మగోళ్ళకు పిలుపునిస్తున్నావంటే అసలు చీరలు ఎవడు కట్టుకుంటాడు, ఎందుకు కట్టుకుంటాడు అన్న సోయన్న ఉన్నదా? నాకు తెలిసి సమాజంలో ఇద్దరే చీరలు కట్టుకుంటారు, ఒకరు మహిళలు, ఒకరు అటు ఇటు కానోళ్ళు. ఇట్లాంటి కనీసం ఈ సోయి కూడా లేని ఈ ముఖ్యమంత్రి వీణావాణిలను విమర్శిస్తాడు. వాళ్ళు బాధపడే రకంగా వాళ్ళ అవిభక్త కవలల బంధాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు. సభలకు వచ్చిన జనాలను, సభలకు వచ్చిన పురుషులను, మేలు ఓటర్లను మీరు చీరలు కట్టుకోండి, మా పాలపిట్ట చీరలు కట్టుకొని మీ పిల్లల దగ్గర పడి ఉండండి అని వాళ్ళను నువ్వు ఘోరమైన అవమానం. ఇది వాస్తవానికి అర్థం కావట్లేదు, దాని గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. కానీ మన ఇంట్లో నువ్వు రేపు చీర కట్టుకో అని మన ఇంట్లో ఉన్న ఒక ఎవరికైనా చెప్తే, మన సోదరుడికో కానీ మన బంధువుకో కానీ చెప్తే చెప్పు తీసుకొని పల్ల కొడతారు, ఏం మాట్లాడుతున్నావురా అని. కానీ ఈరోజు ముఖ్యమంత్రి సభకు వచ్చిన ఓటర్లను పట్టుకొని, పురుషులను పట్టుకొని మీరు చీరలు కట్టుకోండి, అంత అందంగా ఉన్న చీరలు అని అంటుంటే మరి వాళ్ళు ఏం చేయాలి? ఆ చీరను ఈయన కట్టించాలనా, లేకపోతే ఆ చీరలు తీసుకొచ్చి ఇలా ముఖాన కొట్టాలనా, లేకపోతే ఇంట్లో మనల్ని ఎవరన్నా నువ్వు చీర కట్టుకోరంటే మనం ఏం చేస్తామో అది నన్ను పట్టుకొని చేయాలనా? జనాలు ఆలోచించాలి. జనాలు ఆలోచించక, జనాలు చర్చించగా, జనాలు తిరగబడకపోతే ఇలాంటి నాయకులు మేము చేస్తుంది అద్భుతం అనుకుంటారు. సో మేధావుల ఏంది రాక్షసుల అరాచకం కంటే మేధావుల మౌనం ఈ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వెనకటికి ఎప్పుడో చెప్పారు. రాక్షసుల అరాచకం ఉంటే వాడు ఎక్కడి నుంచి అరాచకం చేస్తుండో వాని దగ్గర నుంచి కాపాడుకునేటందుకు వెంటనే కొన్ని చర్యలు చేపట్టచ్చు, ప్రివెంటివ్ మార్గాలు ఉంటాయి. కానీ మేధావుల మౌనం ఉంటుంది కదా, ఆ మౌనాన్ని అది అత్యంత ప్రమాదకరం. ఈరోజు మంత్రులు మౌనంగానే ఉన్నారు, ఈ మేధావులు మౌనంగా ఉన్నారు, చివరికి ఓట్లేసే జనాలు కూడా ఇట్లనే చచ్చబడిపోతున్నారు. అది ఏం కర్మనో ఏం దౌర్భాగ్యమో అర్థమవుతలేదు ప్రజాస్వామ్యానికి.